ఒకే పార్టీలో 3 వర్గాలు, ఒకే నియోజకవర్గంలో 3 పవర్ సెంటర్. దీంతో ఎవరికి వారు పైచేయి సాధించేందుకు పావులు కదుపుతున్నారు. దశాబ్దాలుగా జరుగుతున్న వర్గ పోరుకు ఇప్పుడు కొత్త సమీకరణాలు తోడవడంతో ఆ నియోజకవర్గంలో రాజకీయాలు మరింత రసవత్తరంగా మారాయి. అధిష్టానం దృష్టిలో పడేందుకు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు. అసలు ఎవరా ముగ్గురు నేతలు, ఏంటా నియోజకవర్గం? ఈ స్టోరీలో చూద్దాం. ఉమ్మడి నల్లగొండ జిల్లాలోని సూర్యాపేట నియోజకవర్గానికి కాంగ్రెస్ పార్టీలో ఒక బలమైన హిస్టరీ ఉంది. ఒకప్పుడు హస్తం పార్టీకి తిరుగులేని కంచుకోటగా ఉన్న ఈ గడ్డపై ప్రస్తుతం గ్రూపు రాజకీయాల చిచ్చు దారుణంగా తగలబెడుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం పవర్ఫుల్గా దూసుకుపోతున్నా సూర్యాపేటలో మాత్రం ప్రత్యర్థి పార్టీ కంటే సొంత పార్టీలోని అంతర్గత శత్రువులతోనే ఎక్కువ పోరాడాల్సిన దుస్థితి నెలకొంది. 2014 నుండి జరిగిన 3 సార్వత్రిక ఎన్నికల్లోనూ ఇక్కడ కాంగ్రెస్ ఓటమి పాలు కావడానికి ప్రత్యర్థి బలం కంటే సొంత నేతల మధ్య ఉన్న ఈగో వార్స్, గ్రూప్ తగాదాలే మెయిన్ రీజన్ అని క్యాడర్ ఓపెన్గానే విమర్శిస్తోంది. గెలుపంచుల దాకా వెళ్లి చివరి నిమిషంలో ఒకరినొకరు కాళ్లు లాగేసుకుంటూ విజయాన్ని చేజేతులా ప్రత్యర్థులకు గిఫ్ట్గా ఇచ్చే సంస్కృతి ఇక్కడ నివురుగప్పిన నిప్పులా సాగుతోంది. ఇప్పుడు ఈ పాత కుంపట్లకు తోడుగా సరికొత్త సమీకరణాలు తోడవడంతో సూర్యాపేట పాలిటిక్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. నియోజకవర్గంలో ప్రస్తుతం నడుస్తున్న పొలిటికల్ ఈక్వేషన్ల ప్రకారం పటేల్ రమేష్ రెడ్డి ఒక పవర్ఫుల్ గ్రూప్ను లీడ్ చేస్తుండగా దానికి ఈక్వల్ కౌంటర్గా దివంగత మాజీ మంత్రి రామ్రెడ్డి దామోదర్ రెడ్డి పొలిటికల్ వారసుడిగా సర్వోత్తం రెడ్డి తన గ్రౌండ్ను ప్రిపేర్ చేసుకుంటూ యాక్టివేట్ అవుతున్నారు. దామోదర్ రెడ్డి మరణానంతరం ఆయన ఆశయాలను, పాత సాంప్రదాయ క్యాడర్ను కంప్లీట్గా తన వైపు తిప్పుకోవడం కోసం సర్వోత్తం రెడ్డి నియోజకవర్గంలో పక్కాగా పావులు కదుపుతున్నారు. మరోవైపు పటేల్ రమేష్ రెడ్డి సైతం తన పాత వర్గాన్ని మరింత పటిష్టం చేసుకుంటూ రాబోయే ఎన్నికల్లో తానే సుప్రీం అనేలా గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. గాంధీభవన్ పెద్దల దగ్గర ఎవరికి వారు తమదే అసలైన పట్టు అని నిరూపించుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారు. ఇలా ఈ 2 పవర్ సెంటర్లు ఒకదానికొకటి ఎదురెదురుగా నిలిచి కత్తులు నూరుకుంటున్న వేళ నియోజకవర్గంలో ఊహించని విధంగా 3వ అటాక్ స్టార్ట్ అయింది. మాజీ మంత్రి దామోదర్ రెడ్డికి ఒకప్పుడు అత్యంత నమ్మకమైన రైట్ హ్యాండ్లా వ్యవహరించిన సీనియర్ లీడర్ వేణారెడ్డి ఇప్పుడు ఈ ఇద్దరు లీడర్లకు షాకిస్తూ రేసులోకి వచ్చారు. సర్వోత్తం రెడ్డి వారసత్వ పగ్గాలు చేపట్టినప్పటికీ పాత క్యాడర్లోని ఒక బలమైన వర్గాన్ని తన వైపు తిప్పుకున్న వేణారెడ్డి తనకంటూ ఒక ప్రత్యేకమైన గ్రూప్ను బిల్డప్ చేశారు. దీంతో ఒకే పార్టీ, ఒకే జెండా కింద 3 నేతలు 3 వేరువేరు పొలిటికల్ వ్యూహాలతో సమాంతరంగా ప్రోగ్రామ్స్ రన్ చేస్తుండటంతో సామాన్య కార్యకర్తలు కంప్లీట్గా అయోమయంలో పడిపోతున్నారు. ఏ మీటింగ్కి వెళ్తే ఏ లీడర్కి కోపం వస్తుందో, ఎవరి వెంట నడిస్తే భవిష్యత్తు దెబ్బతింటుందో తెలియక ద్వితీయ శ్రేణి నాయకులు తలలు పట్టుకుంటున్నారు. ఈ 3 నేతలకు కూడా హైదరాబాద్లోని పీసీసీ టాప్ లీడర్లతో పాటు ఢిల్లీలోని ఏఐసీసీ పెద్దలతో పర్సనల్గా గట్టి సంబంధాలున్నాయి. ఈ 3 కన్ను కూడా రాబోయే అసెంబ్లీ టికెట్ పైనే ఉండటంతో ఎవరికి వారు ఢిల్లీ స్థాయిలో గట్టిగా ఒత్తిడి తెస్తున్నారు. దీని కారణంగానే సూర్యాపేట నియోజకవర్గ అఫీషియల్ ఇన్ఛార్జ్ నియామకాన్ని కూడా కాంగ్రెస్ అధిష్టానం గత కొంతకాలంగా హోల్డ్లో పెడుతూ వాయిదా వేస్తుందనే లీకులు వినిపిస్తున్నాయి. ఇక్కడ ఎవరికి బాధ్యతలు అప్పగించినా మిగిలిన 2 వర్గాలు ఏకమై తిరుగుబాటు జెండా ఎగరేయడం ఖాయమనే భయంతో అధిష్టాన పెద్దలు సైలెంట్ అయ్యారట. అయితే హస్తం పార్టీలోని అంతర్గత 3 ముక్కలాట అధికార పార్టీ కంటే ఇక్కడ ప్రతిపక్ష పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేకే పొలిటికల్గా 100కు 100% అడ్వాంటేజ్గా మారుతుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. కాంగ్రెస్లో గ్రూపులు ఎంతలా బలపడుతున్నాయో పార్టీ గ్రౌండ్ గ్రాఫ్ అంతలా పడిపోతుందని క్యాడర్ ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఈ 3 లీడర్లను ఏకతాటిపైకి తీసుకురాకపోతే భవిష్యత్తులో నియోజకవర్గంలో గెలిచే అవకాశాలు ఉన్నా మళ్లీ సెల్ఫ్ గోల్ వేసుకోవడం ఖాయమనే హెచ్చరికలు గట్టిగానే రీసౌండ్ ఇస్తున్నాయి. మరి రాబోయే రోజుల్లో గాంధీభవన్ పెద్దలు సూర్యాపేట అంతర్గత కుంపటిని ఎలా చల్లారుస్తారో చూడాలి.